గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. ప్రజాప్రతినిధులు ఎప్పుడైతే అంటే చాలా కూల్గా డీల్ చేసేటివి కొన్ని ఉంటాయి. ఎంత కార్యకర్తలు కానీ లేకపోతే ఎక్కడన్నా బయటకు వెళ్ళినప్పుడు కానీ ఎంత టెస్ట్ చేసినా సరే చాలా ఓపిక్గా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది ఆర్ బిహేవ్ చేయాల్సి ఉంటుంది, కోపాన్ని కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ కొన్ని సంఘటనలు అసలు నిజంగా షాకింగ్గా ఉంటాయి. అండ్ కొంతమంది లీడర్స్ అయితే ఎంత సౌమ్యంగా ఉంటారు, చాలా చక్కగా మాట్లాడతారు, అబ్యూజ్ లాంగ్వేజ్ ఉండదు, చాలా డీసెంట్గా అరే ఈ లీడర్ని చూసుకొని నేర్చుకోవచ్చు అన్నటువంటిది చాలా టైమ్స్ మనకే అనిపిస్తూ ఉంటుంది. అట్లాంటి లీడర్స్లో మొదటి వరుసల్లో ఉంటారు అనుకోవచ్చు. అది మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. ఈటెల రాజేందర్ ఈ విజువల్ మీరు ఏదైతే చూస్తున్నారో ఎస్ మీరు చూస్తోంది ఈటెల రాజేందర్ గారినే. ఈటెల రాజేందర్ గారికి కూడా కోపం వస్తుంది. ఈటెల రాజేందర్ గారు కూడా కోపం వస్తే ఏం చేస్తారో స్పష్టంగా మీకు విజువల్లో కనిపిస్తోంది. ఒక్కసారిగా ఈటెల రాజేందర్ ఒక వ్యక్తిని చెంప మీద కొడుతున్నటువంటిది మనకు స్పష్టంగా కనిపిస్తోంది. అది ఎంత వైరల్గా మారింది అంటే ఈటెల రాజేందర్ ఒక వ్యక్తిని కొట్టడం ఏంటి, ఆయన ఇంత కోపంతో ఒక వ్యక్తి మీద దాడి చేయడం ఏంటి అనేది ఇప్పుడు ఇక్కడ చాలామంది మాట్లాడుకుంటున్న వార్త. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా షాకింగ్ ఇన్సిడెంట్ కూడా. యాక్చువల్లీ ఇది ఏంటి అంటే ఈ మధ్యకాలంలో మనందరికీ తెలుసు హైదరాబాద్ చుట్టుపక్కల హైదరాబాద్ ఎప్పుడైతే విస్తరించడం స్టార్ట్ చేసిందో, శివారు ప్రాంతాలు ఎప్పుడైతే విస్తరణ స్టార్ట్ అయిందో అప్పుడు చాలా మట్టుకైతే ఈ ధరణికి సంబంధించిన ఇష్యూస్ కావచ్చు, ఈ హైడ్రా ఇష్యూ కావచ్చు, లేకపోతే చెరువుల కబ్జాలు కావచ్చు, లేకపోతే భూములను కబ్జాలు చేయడం కావచ్చు, పేదల భూములని అక్రమంగా కాజేసిన విధానం కావచ్చు, ఎవరో ఒకరు అండ చూసుకొని ఈ కబ్జా కోరులు రెచ్చిపోయారు, హైదరాబాద్ చుట్టుపక్కల భూములన్నీ కొల్లగొట్టారు అనేది చాలా మట్టుకైతే ఈ వార్తలు ఫ్రీక్వెంట్గా మనం వింటూ ఉన్నాం. అందులో భాగంగానే ఇప్పుడు ఈటెల రాజేందర్ ఎవరైతే ఈ వ్యక్తిని కొడుతున్నాడో అతను కూడా ఆయన రియల్ ఎస్టేట్కి సంబంధించిన బ్రోకర్. ఆయన పేదల భూములను కబ్జా చేశాడు, పేదల భూములు మావి అని అంటూ వాళ్ళని బెదిరించడం స్టార్ట్ చేశాడు. ఈ పేదలందరూ కూడా ఆయన నియోజకవర్గ పరిధిలోకే వస్తుంది కాబట్టి వాళ్ళందరూ వెళ్ళి ఈటెల రాజేందర్కి యాజ్ ఏ ఎంపీగా మొరపెట్టుకోవడం, ఆ తర్వాత ఆయన్నే రంగంలోకి దిగి అసలు ఏంది అనేది తెలుసుకోవడానికి వెళ్ళడం. అసలు ఆ బ్రోకర్ కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండడు, మా భూములని ఇట్లా కొల్లగొట్టుతున్నాడు సార్, చాలా రోజుల నుంచి ఇది నడుస్తోంది, మా భూములని మాకు కాకుండా చేస్తున్నాడు, ఈ బ్రోకర్ వేరే వాళ్ళకి అమ్మేస్తున్నాడు, ఆయన పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాడు, పూర్తిగా దందా చేస్తున్నాడు మా భూముల మీద, మమ్మల్ని ఎటు కాకుండా చేస్తున్నాడు అని ఈటెల రాజేందర్కి వీళ్ళందరూ కూడా బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మొరపెట్టుకోవడం జరిగింది. అప్పుడు ఈటెల రాజేందరే స్వయంగా అక్కడ గ్రౌండ్లోకి వెళ్ళి అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది వాస్తవాలు చూడడానికి వెళ్ళినప్పుడు ఆ బ్రోకర్ అక్కడే ఉండడం, ఆ బ్రోకర్కి సంబంధించిన వాళ్ళు చాలామంది అక్కడే ఉండడం, ఆ తర్వాత వీళ్ళందరూ అనుచరులు అండ్ బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళడంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం అనుకోవచ్చు. ఎప్పుడైతే ఈటెల రాజేందర్ కోపంతో ఎవరు ఆ వ్యక్తి ఎవరు అని వీళ్ళందరూ చూయించడంతో ఒక్కసారిగా చెంప చెల్లు అనిపించాడు. నువ్వెవరు, అసలు ఈ ప్లాట్స్ తోని నీకేం సంబంధం, వీళ్ళవి ఎట్లా కొల్లగొడుతున్నావు, నువ్వు కబ్జా కోరువు అంటూ కూడా ఈటెల రాజేందర్ కొంత దురుసుగా ప్రవర్తించడం, ఆ తర్వాత చెంప చెల్లు అనిపించాడు ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారిని. అప్పుడు మిగతా కార్యకర్తలందరూ కూడా దేహశుద్ధి చేసిర్రు ఆ బ్రోకర్ని. సో ఒక్కసారిగా ఆ విజువల్ చూసిన వాళ్ళందరూ కూడా షాక్కి గురవుతున్నారు. ఎందుకంటే కబ్జా కోరులు చాలా పెద్ద ఎత్తున ఈ హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా పెద్ద ఎత్తున కబ్జాలు చేసేశారు. ఆ ఇష్టం వచ్చినట్టు వాళ్ళ పేర్ల మీద రిజిస్ట్రేషన్ బెదిరించడమో అదిరించడమో ఎంతో కొంత ఇచ్చేసి వాళ్ళ భూములను కొల్లగొట్టడమో, లేదంటే వినని వాళ్ళకి రాతోరాత వెళ్ళి వాళ్ళ దాంట్లో పూర్తిగా ప్లాటింగ్ చేసేయడం, హద్దులు పూర్తిగా పెట్టేసుకోవడం, ఇట్లాంటి ఇన్సిడెంట్సే చాలా వరకు చూసాం. ఎవరో ఒకళ్ళు అండ చూసుకొని ఇలా రెచ్చిపోవడం కూడా మనం చూసాం. అందులో భాగంగానే ఈటెల రాజేందర్కి కూడా ఇదే కంప్లైంట్ వచ్చింది. ఇది ఎక్కడ అంటే యాక్చువల్లీ ఇది గట్కేసర మండలం కొర్రమలలో ఏకశిలా నగర్ ఓనర్స్ అసోసియేషన్కు మద్దతు తెలపడానికి ఈటెల రాజేందర్ వెళ్ళారు. సో ఈ అసోసియేషన్కే ఉన్నటువంటి ప్రాబ్లం ఇది. వాళ్ళు అడ్రస్ చేసుకోవడానికి ఈటెల రాజేందర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డైరెక్ట్గా ఆ భూముల దగ్గరికే తీసుకెళ్లడం, ఆ బ్రోకర్ అక్కడే ఉండడంతో ఒక్కసారిగా ఈటెల రాజేందర్ కోపంతో ఊగిపోయి
అతన్ని చేయి చేసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళిద్దరు కూడా ఇరువురు మళ్ళా కొట్టుకోవడం జరిగింది. వాళ్ళందరికీ కూడా కొంత గాయాలయ్యాయి. ఆ తర్వాత వీళ్ళందరినీ కూడా హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు. హాస్పిటల్లో ప్రస్తుతం గాయాలకి ట్రీట్మెంట్ జరుగుతోంది అనేటువంటిది కూడా ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. సో కోర్టు కేసులో ఉండగా ఇట్లా ప్రైవేట్ ప్రాపర్టీలోకి వచ్చి దాడి చేశాడు ఈటెల రాజేందర్ అనేటువంటిది వీళ్ళ ఆరోపణ. అంటే ఈ బ్రోకర్ని ఎవరినైతే కొట్టారో ఈటెల రాజేందర్, ఆయన ఆరోపణ ఇది ప్రైవేట్ భూముల వ్యక్తులు, ఇవి మావి అన్నటువంటిది చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఈటెల రాజేందర్, మీరు కబ్జాకోరులు, ఈ కబ్జా చేసినటువంటి భూమి ఇవి పేదల భూములు, వాళ్ళకే ఇచ్చేయాలంటూ కూడా పూర్తిగా ఆయన వాదిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఆ తర్వాత ఇప్పుడు ఎవరైతే ఈ దాడి చేయబడ్డటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన ఈటెల రాజేందర్ మీద పోలీస్ కంప్లైంట్ చేయబోతున్నారు అనేటువంటిది ఇప్పుడు మనకు అందుతున్నటువంటి ఇన్ఫర్మేషన్. సో ఒక్కసారిగా ఆయన కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండడు ఈటెల రాజేందర్ చేయి చేసుకుంటాడు అని. సో చేయి చేసుకున్నాడు కాబట్టి ఇంకా ఎంపీ ఈటెల రాజేందర్ మీద పోలీస్ కంప్లైంట్ చేయడానికైతే ఈ పర్సన్ సిద్ధం అవుతున్నట్టు మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్. కానీ పేదల భూములు కొల్లగొట్టినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే వదిలిపెట్టను అని ఈటెల రాజేందర్ పదే పదే చెప్పడం, వార్నింగ్ ఇవ్వడం కూడా జరుగుతోంది. సో ఇది రాజకీయంగా కావచ్చు, ఇంకేదైనా రీజన్ కావచ్చు, కానీ నిజంగానే పేదల భూములు కబ్జా అయితే మరి నాయకుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక నాయకుడు ఇలాగే రెస్పాండ్ అవుతారు. మరి ఇలా కాకపోతే మరి చాలా కష్టమైపోతుంది. ఈ మధ్యకాలంలో పేదల భూములు వాళ్ళు పోగొట్టుకున్న తర్వాత ఏం చేయనటువంటి సిచ్యువేషన్లో ఉంటోంది అనేది కూడా వీళ్ళు బాధితులు చెప్తున్నటువంటి మాట. మరి చూడాలి ఏం జరుగుతోంది ఏంటి అనేది చూడాల్సిందే. నేను ఒక ప్రెస్ మీట్ పెట్టినది మీకు పంపిస్తా, ఇప్పుడు 5 నిమిషాలు, ఒక 2 నిమిషాలు పంపిస్తా, చూసుకో. మిమ్మల్ని అనకపోతే ఇంకేమైనా అంటే చెప్పండి, మీరే కదా. మా ప్రజలకు రక్షణ కల్పించలేరు, ఏం చేస్తాను చెప్పు, మేమే రక్షించుకోవాల్సిన పరిస్థితి. నేను ఏకశిలా నగర్లో ఉన్నా. మీ సిఐ అంటూ అడుగు ఏమైందో ఇక్కడ చెప్తాడు. మీ సిఐ అంటూ అడుగు, నేను పంపిస్తా. హైదరాబాద్ చుట్టుపక్కల 30 ఏళ్ల క్రితం, 40 ఏళ్ల క్రితం చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఆనాడు భూములు కొనుక్కొని ఇల్లు కట్టుకుంటున్న సందర్భంలో మళ్ళీ మాకు వేరే రిజిస్ట్రేషన్ ఉందని చెప్పి దొంగ డాక్యుమెంట్ సృష్టించుకొని పోలీసు వాళ్ళని మేనేజ్ చేసుకొని, రెవెన్యూ అధికారులను మేనేజ్ చేసుకొని పేదలు కట్టుకునేటువంటి ఇళ్ల మీద దౌర్జన్యం చేస్తున్నారు. మొన్న అరుంధతి నగర్లో, బాలాజీ నగర్, జవహర్ నగర్లో ఇట్లే చేస్తే మేము పోయి వచ్చినాం. పేదల వాళ్ళు 40 గజాలు 60 గజాలలో ఇల్లు కట్టుకునేటువంటి పేదల వాళ్ళు 40,000 50,000 జమ చేసుకొని ఒక రేకుల షెడ్ వేసుకుంటే కూలగొట్టిపోతున్నారు. 50,000 రూపాయల నుంచి 2 లక్షల రూపాయలు ఇస్తే తప్ప పేదలు ఆ రేకుల షెడ్లు వేసుకునే పరిస్థితి లేదు. దాని మీద నేను రెవెన్యూ మంత్రి గారితో మాట్లాడినా, కలెక్టర్ గారితో మాట్లాడినా, సిపి గారితో కూడా మాట్లాడినా. నేను 6 నెలలు అవుతుంది భారతీయ జనతా పార్టీ ఎంపీకి ఇక్కడ గెలిచి. 6 నెలల నుంచి ప్రతినిత్యం కూల్చివేతల బాధలు తప్ప, పేదల కన్నీళ్లు తప్ప, నా ఇండ్లు కూలగొడుతున్నారు, నా జాగలు గుంజుకుంటున్నారు, నేను కాంపౌండ్ వాళ్ళు కడితే కూడా గుండాలు బెదిరిస్తున్నారు, మా కాలనీలలో కిరాయి గుండాలు లిక్కర్ సీసాలు తెచ్చుకొని తాకుండా మా మీద దౌర్జన్యం చేస్తున్నారు. ఎటుపోతుంది సారు ఇది? ఇంత పెద్ద విశ్వనగరం అని చెప్తా ఉన్నారు, ఇంత గొప్ప పోలీస్ అని చెప్తా ఉన్నారు, పేదల ప్రాణాలకు రక్షణ లేకుండా పోతుందని చెప్పి కన్నీళ్లు పెడతా ఉన్నారు. నిన్న నా దగ్గరికి ఏకశిలా నగర్ కాలనీ వాసులు వచ్చారు. 1985, ఇవాళ కాదు నిన్న కాదు, 1985 ఆనాడు ఇక్కడ ఎకరం 10,000 రూపాయలు 5,000 రూపాయలకి ఎకరం ఉండే. ఇక్కడ ఆనాడు రియల్ ఎస్టేట్ వాళ్ళు ప్లాట్ చేస్తే కొనుక్కున్నారు. వాళ్ళు అందరూ కూడా రెవెన్యూ ఉద్యోగులు ఉన్నారు, ఇలా పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు, రిజిస్ట్రేషన్ ఆఫీసులో పనిచేసే వాళ్ళు ఉన్నారు. ఇలా 32 డిపార్ట్మెంట్లలో పనిచేసేటువంటి ఆనాటి చిన్న ఉద్యోగులు ఇక్కడ జాగాలు కొనుక్కున్నారు. ఇవాళ ఆ జాగాలు ఇక్కడ ఇల్లు కట్టుకుందామంటే ఆనాడు దొంగల భయం కాబట్టి, రాళ్ళు రప్పలున్న గుట్టల భూములు కాబట్టి, చెట్లు కంచెలున్న భూములు కాబట్టి సెక్యూరిటీ భయపడి ఆనాడు కట్టుకోలేదు.
మెల్లమెల్లగా జాగాల ఖరీదు పెరుగుతున్నప్పుడు వాళ్ళకు 4 పైసలు జమ అవుతున్నప్పుడు ఇల్లు కట్టుకునే ప్రయత్నం చేసి కొంతమంది ఇల్లు కట్టుకున్నారు. ఇవాళ ఇల్లు కట్టుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇక్కడ మొన్న కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొన్నటి వరకు పాలక మండలి గ్రామ పంచాయతీ ఉన్నంత వరకు మున్సిపాలిటీ ఉన్నంత వరకు వాళ్ళకి పర్మిషన్లు వచ్చినాయి. కానీ కొత్త ఈ గ్రామ పంచాయతీ పాలక మండలు వాళ్ళ టైం అయిపోయిన తర్వాత స్పెషల్ ఆఫీసర్ల పాలనను తెచ్చి ఇక్కడ కట్టుకునేటువంటి ఇండ్లకు పర్మిషన్లు ఇస్తలేరు. అంటే కంచే చేరుని మేచినట్టుగా ఏ పేదలకైతే అండగా ఉండి వాళ్ళకు పర్మిషన్లు ఇచ్చి ఇల్లు కట్టుకుంటట్టు చేయాలి ప్రభుత్వమే స్వయంగా ఇక్కడ ఇల్లు కట్టుకోకుండా నిషేధించింది. పర్మిషన్లు ఇస్తలేరు. ఇవాళ కట్టుకునేటువంటి వాటికి ఇలా కూలగొడతా ఉన్నారు. కూలగొట్టేది ప్రభుత్వ అధికారులు కాదు, కూలగొట్టి గుండాలు కూలగొడతా ఉన్నారు. ఇవాళ గ్రామ పంచాయతీ లేఅవుట్ ఉన్నప్పుడు 2007లో ఒక చట్టం వచ్చింది. గ్రామ పంచాయతీ లేఅవుట్లు ఐసీసీ కట్టుకోవద్దు, ఎల్ఆర్ఎస్ కింద మళ్ళీ రెగ్యులైజ్ చేసుకోవాలి. అప్పుడు రెగ్యులైజ్ కూడా చేసుకుంటున్నారు. వాళ్ళు ప్రభుత్వానికి రెగ్యులేషన్ ఫీజులు కడుతున్నారు, ప్రభుత్వానికి పర్మిషన్ ఫీజులు కడుతున్నారు, అయినా కూడా కూలగొడతా ఉన్నారు. ఇవాళ నేను వచ్చిన ఇక్కడికి ఫీల్డ్ మీదకి నేను అనేక సార్లు రాచకొండ సిపి గారితో మాట్లాడినా, అనేక సార్లు మల్కాజ్గిరి కలెక్టర్ గారితో మాట్లాడినా.